ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబా గారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ చేశారు. వారైతే ఉద్యోగం కోసం ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారంటండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదంట. మన వీడియో చూడటం వల్ల గురువుగారి గురించి తెలుసుకుని గురువుగారికి ఫోన్ కాల్ చేశారంటండి. గురువుగారు అయితే వారి సమస్యకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం అందించారంట. ఆయనకైతే ఇప్పుడు ఉద్యోగం వచ్చి చాలా సంతోషంగా ఉంటున్నారంటండి కామెంట్ చేశారు. కాబట్టి మీకు ఏ సమస్య అయినా సరే వెంటనే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. బిడ్డ, ఈరోజు నీకు సాయంత్రం లోపు తప్పకుండా ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది. ఇది నీ బాబా తండ్రి నీకు చెప్పేటటువంటి సందేశం తల్లి. హెచ్చరిస్తున్నాను కూడా. ఇది వినకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు. ఇది నీ కంట పడింది అంటే యాదృచ్ఛికం కాదు. నేను నిన్ను ఈరోజు ఎంచుకున్నాను. ఈరోజు రాత్రి జరుగుతుంది తల్లి. తప్పకుండా నా ఈ మాటలు విను. ఇది యాదృచ్ఛికంగా నువ్వు చూడటం లేదు తల్లి. స్వయంగా ఈ బాబా తండ్రి ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు. నా మీద భక్తితోటి ఏడుకొండల స్వామిని తాకు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. మీరైతే బాబా గారిని తలుచుకుంటూ ఏడుకొండల స్వామిని తాకండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసమే ఈ మాటలని ఈ సందేశాన్ని తీసుకువచ్చానమ్మా. విన్నావు అంటే ఈరోజు సాయంత్రం లోపు ఒక శుభవార్త నీ జీవితంలోకి వస్తుంది. అలా కాకుండా నువ్వు ఈ సందేశాన్ని మధ్యలో హఠాత్తుగా వదిలేస్తే నువ్వు కోల్పోయేది చాలా పెద్దదిగా భయంకరంగా ఉంటుంది. ఈ బాబా తండ్రి ఆశీర్వాదం అనేది నీకు వెంటనే చేరుతుంది. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో, నీ కళ్ళల్లో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, మనసులో ఎంత కృంగిపోతున్నావో నాకు తెలుసమ్మా. బయటికి నవ్వుతూ లోపల మాత్రం నలిగిపోతున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నువ్వు అనుకున్న పనులు జరగడం లేదు కదా. ఎవరిని నమ్మాలో నీకు అస్సలు అర్థం కావటం లేదు కదా. ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడిపావు. కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. నీ ఆశలు ఆవిరైపోతున్నాయి. చూడమ్మా, నేను నీ తండ్రిని. నీ ప్రతి కన్నీటి బొట్టు కూడా నాకు కనిపిస్తుంది. నీ ప్రతి బాధ కూడా నాకు కనిపిస్తుంది. నువ్వు నన్ను అడుగుతున్నావు, ఎందుకు బాబా నాకు మాత్రమే ఎన్ని కష్టాలు అని. నేను నిన్ను పరీక్షిస్తున్నాను తల్లి. కాదు, నిన్ను బలంగా తయారు చేస్తున్నాను. ఈరోజు రాత్రి చాలా ముఖ్యమైనది. ఈ రాత్రికి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ నువ్వు ఈ సందేశాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రావటానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో. నన్ను తలుచుకో. నీ గుండె మీద చేయి పెట్టుకుని 3 సార్లు ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని పలుకు తల్లి. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. నీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా తెల్లవారేసరికి కదలడం మొదలవుతాయి. నీకు రావలసిన డబ్బు, రావలసిన అవకాశాలు, నీకు రావలసిన గౌరవం అన్నీ కూడా నీ వైపు రావడం మొదలవుతాయి. ఎవరూ నీ బాధని అర్థం చేసుకోలేదు అని నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా, నేను నీతో ఉన్నాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపాను. నువ్వు ఆలోచించలేని సమయంలో కూడా నేను నీ కోసం మార్గం సిద్ధం చేశాను. ఈ సందేశం వినిపించడం కూడా ఒక సంకేతమే. రేపు ఉదయం కల్లా ఒక మంచి వార్త వింటావు. లేదంటే ఒక వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు. లేదా నిన్ను ఇబ్బంది పెట్టిన సమస్యకి ఒక పరిష్కారం కనబడుతుంది. కానీ గుర్తుపెట్టుకో తల్లి, ఈరోజు రాత్రి నువ్వు నెగిటివ్ ఆలోచనలు చేస్తే లేదా ఈ సందేశంలో ఏముందిలే అని నువ్వు దాటేస్తే ఈ అవకాశాన్ని వదులుకుంటావమ్మా.
నువ్వు నన్ను నమ్ము. ఈ రాత్రి తర్వాత నీ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది. తప్పకుండా నీ జీవితం మారుతుంది. నీ కోరిక ఏమిటో నాతో చెప్పుకో. ఈ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ సందేశం విన్నప్పటి నుంచి నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. అన్నీ కూడా మారుతాయమ్మా. ఇలా చూడు తల్లి, ఇప్పటి వరకు నువ్వు చాలా తట్టుకున్నావు. నిన్ను నువ్వే నిలబెట్టుకున్నావు. ఎవరూ నీకు సహాయం చేయలేదు. కానీ ఎవరికీ కూడా నువ్వు నొప్పి ఇవ్వలేదు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నానమ్మా. నీ జీవితం ఇలా ఉండటానికి ఒక కారణమైతే ఉంది. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నీ మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంది. నీ కర్మ ఫలితాలన్నీ కూడా ముగియబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధ నీ విజయానికి మూలం అవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావో నాకు తెలుసు. రాత్రి నిద్రపోయే ముందు నీ గుండె ఎంత భారంగా ఉంటుందో కూడా నాకు తెలుసు. నువ్వు ఎవరి దగ్గర చెప్పుకోలేని బాధని నా పాదాల వద్ద పెట్టావు. అందుకే తల్లి, నేను నీ వద్దకు వచ్చాను. ఈరోజు రాత్రికి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. అలాగే ఈ సందేశం చివరి వరకు వినేవారికి మాత్రమే జరుగుతుంది. ఇది సాధారణమైన సందేశం కాదు. ఇది నీ జీవితాన్ని మార్చే మలుపు. ఈ రాత్రి నీకు నిద్రపోయేటప్పుడు ఒక కల అయితే వస్తుందమ్మా. లేదా ఒక సంకేతం, ఒక సందేశం నీకైతే కనిపిస్తుంది. అది నీ బాబా తండ్రి తల్లి. నువ్వైతే భయపడకు. నీ జీవితంలో మార్పు ప్రారంభమయ్యింది. నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు నీకు ఆనందంగా తిరిగి వస్తుంది. నువ్వు కోల్పోయిన ప్రతి అవకాశం ఇంకా పెద్ద ఎత్తున నీకు తిరిగి వస్తుంది. నిన్ను వదిలి వెళ్ళిన వారు మళ్ళీ నీ విలువను తెలుసుకుంటారు. నీ జీవితంలో త్వరలో మంచి అవకాశం అయితే వస్తుంది. ఒక మంచి వ్యక్తి నీకు సహాయం చేస్తారు. నీ పని త్వరగా సెట్ అవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి, ఇది నా ఆశీర్వాదం. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, ఇప్పటి నుంచి నీ నెగిటివ్ ఆలోచనల్ని దూరంగా పెట్టు. ఎందుకంటే నీ ఆలోచనలు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఈరోజు నీకు నేను ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదమ్మా. నన్ను నమ్మితే గనక ఈ సందేశం విన్న తర్వాత కూడా ఈ భావనలు అనుసరించు. రేపు ఉదయం కల్లా ఒక చిన్న సంకేతం చూస్తావు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఎవరి నుండైనా ఒక మంచి వార్త కావచ్చు. అది వచ్చినప్పుడు నా ఆశీర్వాదం అని, బాబా పంపిన శుభవార్త అని గుర్తుపెట్టుకో తల్లి. ఇక నువ్వు కన్నీరు పెట్టుకోవలసిన అవసరం లేదు. నీ బాధని నేను తీసుకుంటున్నాను. నీ కష్టాలు ఇక్కడితో ముగుస్తాయి. నీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. ఇది నువ్వు తేలికగా తీసుకోవద్దు. ఇది సాధారణమైన సందేశం కాదు. ఇది నీకు వచ్చిన గొప్ప అవకాశం. ఇది మిస్ చేసుకున్నావు అంటే తర్వాత చాలా ఆలస్యం అవుతుంది. నువ్వు కోరుకున్నది ఇప్పుడే నీ వైపుగా వస్తుంది. నీ జీవితంలో శాంతి, ఆనందం, సంపద అన్నీ వస్తాయి తల్లి. నన్ను నమ్ము. ఈ రాత్రి తర్వాత నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. తెల్లవారేసరికి నువ్వు ఒక గొప్ప శుభవార్త వింటావు. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ కోరిక నేను తీరుస్తాను. ప్రతిరోజు కూడా నా దగ్గర నీ ప్రార్థనలు పెట్టు. తప్పకుండా నా ఆశీర్వాదం నీకు వేగంగా అందుతుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండమ్మా. నా ఆశీస్సులతో పాటు ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా నీకు పుష్కలంగా ఉంటాయి. నీ జీవితం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటావమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.